సందర్భం. ముందుగా అసూలు బాసినటువంటి వారి ఆత్మలు శాంతించాలని ఈ పుణ్యతిథి సందర్భంగా వారు పుణ్యలోకాలకి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదే విధంగా క్షతగాత్రులైన వారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నేను ఉత్తరాంధ్రలో ఉన్నా, విశాఖపట్నంలోనే ఉన్నా. పొద్దున్నే ఇవాళ నిజంగా చెప్పాలంటే ఉత్తరాంధ్ర మా ప్రజల ఇలవేల్పు, మాకు కూడా సింహాద్రప్పన్న అని పిలుస్తాం మేము. సింహాద్రప్పన్న మా కులదైవం. దీనికి సంబంధించి ఇవాళ అక్కడ దేవుడికి నిజరూప దర్శనం ఉంటే మేము నిన్న కాక మొన్ననే మాదైనటువంటి సాంప్రదాయబద్ధంలో పూజలు పురస్కారాలు ఇళ్లలో చేసుకొని ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో జరిగినటువంటి దురదృష్టకరమైన సంఘటన ముందుగా నేను చెప్తున్నా. రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయ పార్టీ నాయకులు వెళ్ళేటప్పుడు రాజకీయాలే మాట్లాడతారు. రాజకీయాలు కూడా అదేమీ అపవిత్రం కాదు అని చెప్పేసి జూపూడి గారు మాట్లాడారు. నేను కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాను. అయితే ఏంటంటే అపవిత్రం కాకపోయినప్పటికి కూడా కొన్ని అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అనే విధంగా వెళ్ళడం. అయితే ఇక్కడ ప్రతిపక్ష తాలూకా పాత్ర అది. వాళ్ళు వెళ్ళాలి కదా సార్. నేను వెళ్ళాలి. అయితే ఏంటంటే కొన్ని ఇక్కడ ఇంజనీరింగ్ అధికారులు తప్పిదం ఉందా? ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు సరిగ్గా కట్టొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినట్టుగా కూడా మాట్లాడకూడదు. మీరు సరిగా కట్టొద్దని ఇంజనీరింగ్ అధికారులు చంద్రబాబు ఆదేశించి అక్కడ ఒక 8 మంది చనిపోవాలని చెప్పి ఉండరు కదా. కాకపోతే నేనేమంటాను అనేసి అంటే, ఇంతకంటే ఘోరమైనటువంటిది ఇవాళ చనిపోయింది భక్తులు. కానీ ఈ భక్తుడికి వరాలు ఇచ్చే శ్రీరామచంద్రుడి తల కూడా నరికేసినటువంటి సందర్భం పక్కనే ఉన్నటువంటి రామతీర్థాల్లో జరిగేటప్పుడు ఇవాళ స్పందించడం తప్పు పట్టట్లా. ఈ స్పందించినటువంటి వాళ్ళు ఆ రోజు కూడా స్పందించి ఉంటే బాగుండేది. మేము అక్కడ నిద్రాహారాలు మాని, ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మా ఎన్ఈఆర్ గారు నిద్రాహారాలు మాని అక్కడ 3 రోజుల పాటు దీక్షలో ఉన్నటువంటి మాట. ఏ దీక్ష? ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, రామచంద్రుడి తాలూకా శిరస్సు తీసేశారు, అయినా తక్షణ చర్యలు లేవు అని దానికి వారు చేసుకున్నటువంటి దీక్ష. అందులో మేమందరం భాగస్వామ్యం. నేనేమంటానంటే ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడాల్సింది రాజకీయాలు కాదు. ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి దినము, అంటే మనకు చెప్పుకోవాలనేసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తర్వాత అంత ప్రాధాన్యత, అంత ప్రాశస్త్యత ఉన్నటువంటి దేవస్థానం సింహాచలం దేవస్థానం. దుర్గగూడ అయితేనేమి, లేదా అన్నవరం అయితేనేమి ఉండొచ్చు. కానీ పురాతనమైనటువంటిది ఈ ప్రాంత విజయనగర రాజుల సంబంధించినటువంటి వారి పాలన నుండి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి దేవస్థానం. అక్కడ జరిగింది అంటే, వాస్తవానికి నేను కూడా ఇవాళ దర్శనానికి వెళ్లాల్సి ఉండేది. కానీ అనివార్య కారణాల వల్ల నేను లేట్ అయిన తర్వాత ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి నేను వెళ్ళాలనుకోవాలా, విరమించుకోవడం జరిగింది. మా పివిఎల్ మాధవ్ మేమందరం కలిసి, మీకు అందరికీ తెలుసా, అక్కడ ఎవరికి కూడా ప్రోటోకాల్ దర్శనాలు కూడా టికెట్లు కొనుక్కోవాలి ఇవాళ. అక్కడ ఉన్న సిస్టమ్ అది. అయితే ఖచ్చితంగా అధికారుల తాలూకా నిర్లక్ష్యం అయితే ఏదైతే అంటే, ఇక్కడ ఇంకా ఇంకొక పాయింట్ కూడా నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఏదైతే మనం మైదాన ప్రాంతాల్లో కట్టినటువంటి కట్టడాలకి, కొండల ప్రాంతాల్లో కట్టినటువంటి కట్టడాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసం ఇంజనీరింగ్ అధికారులకు తెలియదు అని చెప్పేసి మళ్ళీ నేను చెప్పడానికి సిద్ధంగా లేదు. ఖచ్చితంగా ఇంజనీరింగ్ అధికారులకు ఆ వ్యత్యాసం తెలుస్తుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు కొండ మీద కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు రాయిని కొట్టి దాని మీద నుండి ఫౌండేషన్ ఇచ్చి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అదే మనకు మైదాన ప్రాంతంలో అటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఇవాళ అక్కడ జరిగింది ఏంటంటే అంటే, ఖచ్చితంగా గోడ అయితే పాత గోడ కాదు, ఇటీవల కట్టింది అన్నటువంటిది ఒకటి నిర్ధారణ అయింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి కొత్త కన్స్ట్రక్షన్ ఆ గోడ, అంతే కదా. దయచేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనే విషయం నేను అంగీకరించను. మళ్ళీ అంటే నేనేదో ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా ఉన్నానని కాదు. ఇవాళ ఇది నిరంతర ప్రక్రియ. నాకు తెలిసి ఆ గోడ కట్టడానికి అనుమతులు ఇచ్చింది గత ప్రభుత్వం అయి ఉండొచ్చు. అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడని చెప్పి కూడా చెప్పడానికి నేను సిద్ధంగా లేను. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏ విధంగా అయితే మాట్లాడానో,
జగన్మోహన్ రెడ్డి గారు 50 అదే ఇక్కడ ఇచ్చారు. ఒకటండి, తిరుపతిరావు గారు, పవన్ కళ్యాణ్ గారైనా, చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, ఇంకొకరైనా గోడ కూలిపోయే గోడ కట్టమని ఎవరికి కూడా పర్మిషన్లు ఇవ్వరు. బట్ కాకపోతే ఏంటంటే ఆ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు కాంట్రాక్టర్లకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు వారి యొక్క గత వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కాంట్రాక్టుల యొక్క నాణ్యత ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఖచ్చితంగా ఉంది. అది బ్రహ్మనాయుడు గారు ఇంకొక విషయాన్ని నేను ఇక్కడ చర్చలోకి తీసుకున్నాను. అసలు ఇందులో ఏదైనా కుట్రకోణం ఉందా, ఇందులో ఏదన్నా కుట్రకోణం ఉందా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే 48 గంటల సమయంలో ప్రధానమంత్రిగా రాష్ట్రానికి వచ్చినటువంటి తరుణము, ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్నటువంటి తరుణము, అక్కడ భారీ బహిరంగ సభను నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక సందేశం ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి తరుణము. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక సంఘటన జరగడం అనే దాని మీద అంటే నేను మళ్ళీ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇక్కడ జూపూడి గారు చేశారని నేను చెప్పనండి. కుట్రకోణం కూడా ఏదన్నా ఉందా, కుట్రకోణం కూడా ఏదైనా ఉందా అనే ఆలోచన వ్యక్తపరిచినప్పుడే ఖచ్చితంగా ఫలాని వారి వల్ల ఉంది అని చెప్పాల్సిన అవసరం ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే అలా మీరు ఒక మాట అలా అని వదిలేస్తే, ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తే ఎవరు అనుకోవాలి కుట్రకోణం ఉందంటే? లేకపోతే మీ కూటమి పార్టీలోనే ఎవరన్నా చేశారనుకోవాలా, వైసీపీ అనుకోవాలా, కాంగ్రెస్ అనుకోవాలా, లేకపోతే ఉగ్రవాదులు ఎవరన్నా చేశారనుకోవాలా? ఇవన్నీ కూడా రకరకాల చర్చలు వస్తాయి. మళ్ళీ మీరు అట్లా క్వశ్చన్ మార్క్ పెట్టి వదిలేస్తే చెప్తా నేను ఎందుకు చెప్పలేదు అనేసి అంటే, నేను ధైర్యంగా చెప్పగలను జూపూడి గారే కారణం అని. కానీ ఎందుకు చెప్పలేదు అనేసి అంటే నేను ముందే చెప్పాను, ఇట్ ఈస్ టూ ఇయర్లీ. లేదు జూపూడి గారు చనిపోయినట్టయితే అది ఒక ధార్మిక సంస్థ, ఒక దేవాలయంలో జరిగింది. ఒక కమ్యూనిస్టులు మేము అధికారంలో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్నాం, ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఆ కమ్యూనిస్టులు చేశారని చెప్పగలిగినటువంటి ధైర్యం నాకు ఉంది. కానీ ఇట్ ఈస్ టూ ఎర్లీ. ఇవాళ వైసీపీ నాయకులు మాట్లాడొద్దని చెప్పేసి నేను గాని ఎవరం గాని చెప్పట్లేదు. ఒక నిజ నిర్ధారణ దానికి ఇప్పుడు నేనేం చెప్పాను, ఆ గోడ అయితే కొత్తదే అని ఎందుకు చెప్పాను? నా దగ్గర నిజ నిర్ధారణకు సంబంధించిన సమాచారం పక్కాగా ఉంది కాబట్టి. అటువంటి సమాచారం లేకుండా ఏదో గాలి కబుర్లు విని ఒక మాజీ మంత్రి గాని లేదా బాధ్యత కలిగినటువంటి వైసీపీ నాయకులు గాని చేస్తే అది కరెక్ట్ కాదని చెప్తున్నా. వాళ్ళు చెయ్యకూడదని చెప్పట్లే, అది ప్రతిపక్షం బాధ్యత. అందులో ఆ బాధ్యతలో ఉండేటప్పుడు మేము అంతకంటే ఎక్కువ చేస్తాం కాబట్టి దానికి అర్థవంతంగా చేస్తాం తప్పిస్తే అర్థరహితంగా చేయకూడదు. కాదు ఒక విషయం మీరు క్లియర్ గా చెప్పండి తిరుపతిరావు గారు. ఇప్పుడు ఈ ఘటన సంబంధించి ఇది నాణ్యత లోపం అని అంటారా, లేకపోతే కుట్ర అని ఏమని అంటారా? అదొకటి క్లియర్ చెప్పండి మీరు. నాణ్యత లోపం ఉండవచ్చు, కుట్రలో భాగంగా అవ్వచ్చు. మూడోది మెయిన్ ముందు చెప్పాను, అక్కడ ఉన్నటువంటి ఆ సాయిల్ కండిషన్, కొండ మీద ఉన్నటువంటి సాయిల్ కండిషన్ దృష్ట్యా కూడా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం అవ్వచ్చు, లేకపోతే ఓవర్లుక్ కావచ్చు, ఏదైనా జరగచ్చు. బట్ నేను మొదటి నుండి చెప్తున్నా ఎవరికి కానీ నేను కూడా ఇప్పుడు నేను అడిగిన దానికి సూట్ సమాధానం చెప్పట్లా. కారణం ఏంటి? ఇట్ ఈస్ టూ ఎర్లీ. విచారణ తర్వాత వాస్తవాలు తేలుతాయి అంటారు. విచారణ తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి అంటారు మీరు. కొంత విచారణ అంటే పూర్తి విచారణ కూడా అవసరం లేదు, ప్రాథమిక విచారణ మనం ఆధారంగా మాట్లాడాలి. అంతవరకు ఏం మాట్లాడినా సరే ఒక గుడ్డగాల్చి మొహం మీద వేసినట్టే ఉంటారు తప్పిస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు. రెండవది ఏంటంటే ఇది ఒక ధార్మిక క్షేత్రంలో భక్తులకు సంబంధించినటువంటి అంశము. ఒకవైపు మరణాలు సంభవించినప్పటికీ, అంత పెద్ద దుర్ఘటన సంభవించినప్పటికీ ఈ రోజు అనేది మళ్ళీ సంవత్సరం వరకు రాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి భక్తులు, వేలాది మంది భక్తులు క్యూ లైన్ లో ఉన్నారు. ఇప్పటికి కూడా దైవ దర్శనం అనేది కొనసాగుతున్నటువంటి తరుణంలో ఎవరు మాట్లాడినా సరే నోరు దగ్గర మాట్లాడాల్సినటువంటి బాధ్యత, నేను మరోసారి చెప్తున్నా, బాధ్యతతో మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రైట్, 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు